పార్టీ ఫిరాయింపు చట్టం అనేది 1951లో వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో ఒక పార్టీలో ఎన్నికై ఇంకో పార్టీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత కేసు అనేది చాలా కీలకంగా మారుతుంది. రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 8 ప్రకారము ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మారిన వాళ్ళు 2/3 గా కూడా ఉంటే వారు ఎమ్మెల్యేలకు అనర్హులుగా ఉండవచ్చు అనేది ఆ చట్టం చెప్తుంది. ఆ చట్టంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిణామ క్రమంలో వీళ్ళందరూ ఈ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిన్న ఒక కీలకమైన వ్యాఖ్య చేయడం జరిగింది. మీరు నూతన సంవత్సరంలో వేడుకలను జరుపుకుంటారా, లేకపోతే ఏ ప్రాంతంలో ఉంటారు, అసలు స్పీకర్ గారు మీకు తగు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోతే ఇది కోర్టు ధిక్కారంగా మేము పరిగణిస్తామని గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారు పేర్కొనడం జరిగింది.